హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే అన్నా బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు, అన్నా ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు, అన్నా అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఎప్పుడు, ఎంబీబీఎస్ ఎప్పుడు, బీడీఎస్ ఎప్పుడు, ఆయుష్ ఎప్పుడు, ఫారెస్ట్రీ సైన్స్ ఎప్పుడు, మన అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి అవి ఎప్పుడు, నర్సింగ్ ఎప్పుడు, బైపీసీ క్వశ్చనే కౌన్సిలింగ్ ఎప్పుడు. బైపీసీకి సంబంధించి వాస్తవానికి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్ని రకాల కోర్సెస్ ఉంటే మనం ఏ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను, బైపీసీ వాళ్ళకు కంపల్సరిగా మన ఛానల్ ఎంత ఉపయోగపడుతుందంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మనము ఈ వీడియోలు చేస్తా ఉన్నాం. ఎంసెట్ అయినా, ఈసెట్ అయినా, ఐసెట్ అయినా, అటు నర్సింగ్ అయినా, ఇటు మెడిసిన్ అయినా, వాటికి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు చేస్తున్నాం. ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండాలి, ఎందుకు అలా డిలే అవుతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది కూడా దీంట్లో క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. మరి తెలుగు అప్డేట్స్ అని చెప్పేసి మనం కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ నుంచి ఈ వీడియోలు అయితే చేస్తా ఉన్నాను. మరి కొత్తగా చాలా మంది వచ్చే ఉంటారు. కంపల్సరిగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బైపీసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు బైపీసీకి సంబంధించి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఫస్ట్ ఆ వీడియోని షేర్ చేయండి. కామెంట్లలో అదే క్వశ్చన్, ఫోన్ చేస్తే అదే క్వశ్చన్, వాట్సాప్లో, టెలిగ్రామ్లో అన్న కౌన్సిలింగ్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ఎప్పుడు, వాళ్ళందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ వీడియోని వైరల్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు బైపీసీ స్టూడెంట్కి కంపల్సరీ తెలవాలి. సో ఫస్ట్ బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అనే దానికంటే ముందు ఏ కౌన్సిలింగ్ మనకి ఎలిజిబిలిటీ ఉంది, ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను బైపీసీ చేశానన్న, ఎస్పెషల్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి నేను బైపీసీ చేశాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు, అదేవిధంగా ఏ కోర్సులో జాయిన్ కావచ్చు. సో బైపీసీ చేసిన వాళ్ళు మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే ఈప్సెట్, అంటే గతంలో ఎంసెట్ అంటాం, ఇప్పుడు ఈప్సెట్ అంటున్నాం. ఈప్సెట్ ఒకటి నేషనల్ టెస్ట్ అయితే నీట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకుని కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో అవేంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ సో మనం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది ఏంటిది ఈప్సెట్, నెక్స్ట్ నీట్, దాని తర్వాత ఇంటర్మీడియట్. ఈ ఈప్సెట్ ని బేస్ చేసుకుని, ఈ ఈప్సెట్ లో వచ్చిన మార్కులని, ర్యాంకులను బేస్ చేసుకుని ఫార్మసీ కౌన్సిలింగ్ అంటే ఫార్మ్ డి, బి ఫార్మసీ, ఫార్మ్ డి ఆర్ బి ఫార్మసీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, వీటికి సంబంధించిన కోర్సు. ఫార్మసీలో 2 కోర్సెస్ ఉంటాయి. ఒకటి ఫార్మ్ డి ఉంటుంది, ఒకటి బి ఫార్మసీ. ఫార్మ్ డి వచ్చేసి 6 years కోర్సు, 6 years కోర్సు ఫార్మ్ డి, 4 years కోర్సు బి ఫార్మసీ, బయోటెక్నాలజీ 4 years, బయోమెడికల్ ఇంజనీరింగ్ 4 years. ఈ 4 కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇది సపరేట్ గా జరుగుతుంది. ఇది JN2 ఆండ్వర్లో ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది ఒక కౌన్సిలింగ్ అన్న. ఇంకా ఏం చేయొచ్చు బైపీసీ ఎంసెట్, బైపీసీ ఈప్సెట్, ఇంకేం చేయొచ్చు అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ లో జాయిన్ కావచ్చు. మరి అగ్రికల్చర్ కౌన్సిలింగ్, ఈ కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఇది వేరే వాళ్ళు కండక్ట్ చేస్తారు. మరి ఏ ర్యాంకులను బేస్ చేసుకుని? మనకి ఈప్సెట్ లో వచ్చిన ర్యాంకులను బేస్ చేసుకొని. అంటే ఇప్పుడు ఫార్మసీ కౌన్సిలింగ్, బయోమెడికల్, బయోటెక్నాలజీ కలిపేసి వీళ్ళు ఒక కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అంటే దానికి సపరేట్ అప్లికేషన్, దాని సపరేట్ ఫీజు వేరే ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ వేరే ఉంటుంది. ఇది కాకుండా అగ్రికల్చర్ అనేది ఇంకొక కోర్స్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? తెలంగాణలో అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆచార్య ఎన్జీ రంగా వాళ్ళు కండక్ట్ చేస్తారు. మరి ఈ కౌన్సిలింగ్ లో ఏ కోర్సులు ఉంటాయన్న? ఈ కోర్సులో అంటే ఎంత ఫార్మసీకి సంబంధించిన ఆ కౌన్సిలింగ్ వేరు, అక్కడ ఉన్న 4-5 కోర్సెస్ ఉంటాయి. అగ్రికల్చర్ కౌన్సిలింగ్ వేరే కండక్ట్ చేస్తారని చెప్పిన కానీ ఈ కౌన్సిలింగ్ లో కూడా మనం అప్లై చేసుకోవాలి. దీనికి సపరేట్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ నోటిఫికేషన్ తెలంగాణ ఆల్రెడీ రిలీజ్ అయింది. నెక్స్ట్ మంత్ 17th వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది. అగ్రికల్చర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను. అయితే ఈ అగ్రికల్చర్ లో మరి ఏమేమి కోర్సెస్ ఉంటాయి? ఈ అగ్రికల్చర్ లో అగ్రికల్చర్, బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి వెటర్నరీ సైన్స్, నెక్స్ట్ హార్టికల్చర్, బిఎస్సి ఆన్స్, ఫిషరీ సైన్స్. మళ్ళీ చెప్తున్నాను, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, బిఎస్సి ఆన్స్. ఈ విధంగా ఈ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ లో జాయిన్ కావాలంటే మనం ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కౌన్సిలింగ్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు తెలంగాణలో, ఆచార్య ఎన్జీ రంగా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు.
ఆ నోటిఫికేషన్ మనం ఫస్ట్ అప్లై చేసుకుంటాం. ఈ అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లై చేసిన దాంట్లో ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, లోకల్, నాన్ లోకల్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంతా కూడా చెక్ చేసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ వేరే కండక్ట్ చేస్తారు. అంటే అప్లై చేసిన వాళ్ళకి కౌన్సిలింగ్ వేరే కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ లో ఉంటుంది. అంటే వాళ్ళ యూనివర్సిటీకి రమ్మంటారు. ఆ యూనివర్సిటీలో పెద్ద బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో అంటే ఒక థియేటర్ లాగా ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో మన ముందున్న వాళ్ళు ఏ కాలేజ్ చూజ్ చేసుకుంటున్నారో, ఎలా చూజ్ చేసుకునేదంతా కూడా ఆఫ్లైన్ లో జరుగుతుంది. అంటే ఎంసెట్ లాగా ఆన్లైన్ కాదు ఇది. సో ఈ కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్ జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఏ కౌన్సిలింగ్ ఏమేమి ఉంటాయి. సో ఫార్మసీ కౌన్సిలింగ్ అయిపోయింది, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయింది. దీని తర్వాత ఫారెస్ట్రీ సైన్స్ అని చెప్పేసి మనకు ఒక యూనివర్సిటీ ఉంది ములుగు దగ్గర. దీంట్లో ఫారెస్ట్రీ సైన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్ వేరే ఉంటుంది, దీనికి సంబంధించిన ఫీజు వేరే ఉంటుంది మళ్ళీ. సో ఇప్పటికి 3 అయిపోయినాయి. ఫార్మసీ అయిపోయింది, అగ్రికల్చర్ అయిపోయింది, ఫారెస్ట్రీ కూడా 3వ కౌన్సిలింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫీజు కూడా వేరే ఉంటుంది. ఇది కాకుండా కేఎన్ఆర్హెచ్ఎస్ ఇంకొక కౌన్సిల్ కండక్ట్ చేస్తుంది. ఎంసెట్ లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా నర్సింగ్, బీపీటీ కోర్సులకు సంబంధించి ఇంకొక కౌన్సిల్ కండక్ట్ చేస్తుంది. మొత్తం 4 కోర్సులు అయిపోయినాయి. ఓకే, 4 కౌన్సిలింగ్లు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఫార్మసీ రిలేటెడ్, సెకండ్ కౌన్సిలింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్, థర్డ్ వచ్చేసి ఫారెస్ట్రీ, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు త్రూ ఎంసెట్ ద్వారా కండక్ట్ చేసే కౌన్సిలింగ్. అది ఈ నర్సింగ్, బీపీటీ, నెక్స్ట్ పారామెడికల్ రిలేటెడ్ కోర్సెస్. ఇవి ఎంసెట్ ద్వారా కండక్ట్ చేసే కౌన్సిలింగ్లు, వాటికి సంబంధించిన లిస్టు. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతాయి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మనకి స్ట్రక్చర్ అర్థం కావాలి. ఈ స్ట్రక్చర్ అర్థమైతే ఎందుకు లేట్ అవుతుంది. కొంతమంది అనుకోవచ్చు, అన్న ఏదో సుత్తి కొట్టకుండా డైరెక్ట్ గా పాయింట్కి రావచ్చు కదా అంటే, అసలు ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు ఎందుకు జరుగుతుంది, ఎందుకు లేట్ జరుగుతుంది, ఎందుకు లేట్ జరగాలి అనే విషయాలు కూడా మీకు తెలియాలి. ఫాదర్స్ కైనా లేదంటే పిల్లలకైనా. ఎందుకంటే ఏదో నోటికి వచ్చింది కదా కౌన్సిలింగ్ జరగదు, ఇది ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదైనా కుల్లాగా క్లారిటీగా మీకు ఇవ్వాలనే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని వెనకాల ఎంత వర్కౌట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా అన్న పాయింట్ ఆఫ్ లో దీన్ని క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దానికోసమని మీరు లైక్ చేయండి. సో ఎంసెట్ కి సంబంధించి అయిపోయింది. ఎంసెట్ కి మళ్ళీ చెప్తున్నాను, ఫార్మసీ కౌన్సిలింగ్ వేరు, ఫీజు వేరు. నెక్స్ట్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ వేరు, ఫీజు వేరు. నెక్స్ట్ ఫారెస్ట్రీ సైన్స్ వేరు, దానికి ఫీజు వేరు. నెక్స్ట్ నర్సింగ్, పారామెడికల్ సంబంధించిన కౌన్సిలింగ్ వేరు, దాని ఫీజు వేరు. రైట్, ఎంసెట్ ద్వారా 4 కోర్సులు అయిపోయినాయి, 4 కౌన్సిలింగ్ అయిపోయినాయి. ఆ లిస్ట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీట్కి వచ్చేద్దాం. నీట్ ఇది ఇండియా లెవెల్లో ఉన్నటువంటి నీట్ అయినప్పటికీ కూడా మన స్టేట్ లో ఎంబీబీఎస్ లో, బీడీఎస్ లో, ఆయుష్ లో, ఎంబీబీఎస్, బీడీఎస్. అయితే ఈ నోటిఫికేషన్ కూడా మనకు కరీంనగర్ కోట అంటే కేటగిరీ ఏ నోటిఫికేషన్ వేరే ఉంటుంది, కేటగిరీ బి నోటిఫికేషన్ వేరే ఉంటుంది, ఆయుష్ నోటిఫికేషన్ వేరే ఉంటుంది. ఈ విధంగా ఉన్న నీట్ లో 3 నోటిఫికేషన్లు వస్తాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కలిపి కేటగిరీ ఏకి ఒక నోటిఫికేషన్, ఎంబీబీఎస్, బీడీఎస్ కలిపి కేటగిరీ బి ఒక నోటిఫికేషన్, ఆయుష్ కు సంబంధించిన నోటిఫికేషన్ వేరు, ఆయుష్ మళ్ళీ మేనేజ్మెంట్ కోట కూడా వేరే. ఈ విధంగా డిఫరెంట్ నోటిఫికేషన్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఫీజెస్ వేరు, అంటే నీట్ కి సంబంధించి. సో ఇంకా ఇంటర్మీడియట్ మార్కులు అంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ వస్తాయి. ఆ ఇంటర్మీడియట్ ని బేస్ చేసుకుని తెలంగాణలో అయితే దోస్తు, ఏపీలో అయితే ఏదో ఉంది నాకు గుర్తుకు లేదు. మొత్తం మీద డిగ్రీ కాలేజీలో జాయిన్ కావాలంటే ఇంటర్మీడియట్ మార్కులు ఓన్లీ డిగ్రీ కాలేజీలో చేయడానికే కాదు. ఇంటర్మీడియట్ మార్కులు మనకు అలైడ్ కోర్సెస్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంటుండే, తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడైతే చాలా కోర్సెస్ వచ్చినాయి. బిఎస్సి హెల్త్ సైన్స్ అలైడ్ కోర్సెస్, ఇవి చాలా మీకు తెలియదు. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. బిఎస్సి హెల్త్ సైన్స్ అలైడ్, ఇవి టెక్నీషియన్ రిలేటెడ్ కోర్సెస్. అనెస్టేషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియో వ్యాక్యూమ్ టెక్నాలజీ, రెనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, థెరపీ టెక్నాలజీ, న్యూరోసైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్, న్యూక్లియర్ మెడికల్ సైన్సెస్, రేడియోథెరపీ టెక్నాలజీ. ఈ విధంగా అలైడ్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఈ అలైడ్ కోర్సెస్ కు సంబంధించిన కౌన్సిలింగ్ కేవలం ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. సో మీకు క్లారిటీ వచ్చింది. యాజ్ ఏ బైపీసీ స్టూడెంట్ గా నేను గనక ఎగ్జామ్ పాస్ అయితే నేను మన స్టేట్స్ కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే ఏ కౌన్సిలింగ్లు ఉంటాయి,
నీట్ ఎగ్జామ్ రాస్తే ఏ కౌన్సిలింగ్ ఉంటే ఇంటర్మీడియట్ లో మార్కులు వస్తే ఏ కౌన్సిలింగ్ అటెండ్ కావాలనే క్లియర్ కట్ గా అర్థమైంది. ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమైపోయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇంకా అయిపోలేదు, ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఒకటే అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ 10 minutes లో మనకు అర్థమైందంటే మనం బీఎస్సీ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఇన్ని కౌన్సిలింగ్ ఉంటాయా అనేది అర్థమైపోయింది. ఇవన్నీ ఉంటాయని మాకు కూడా తెలుసా అన్న, ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ అది చెప్పు అని చెప్పేసి చాలా మంది ఇప్పటికే ఉంటారు. సో సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో ఫార్మసీ కౌన్సిలింగ్ కావాలి అంటే ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ కావాలి. వాళ్ళతో మాకేం సంబంధం అన్నా, బైపీసీకి సపరేట్ కదంటే లేదు. అయితే ఫార్మసీలో ఏం జరుగుతుందంటే బీ ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, ఆ ఫార్మసీలో ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయో అన్ని కాలేజీలో ఒక 50% సీట్లు ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు. 50% సీట్లు ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయన్న మొత్తం ఫార్మసీలో దాదాపుగా 10,000 నుంచి 12,000 మధ్య సీట్లే ఉంటాయి. 12,000 సీట్లే ఉన్నాయి అనుకుందాం అన్ని కలిపి. 12,000 సీట్స్ ఉన్నాయి. ఈ 12,000 సీట్లలో ఎంపీసీ వాళ్ళకి 6,000 వెళ్ళిపోతాయి. వాళ్ళు జాయిన్ అవుతారా లేదా పక్కన పెట్టేద్దాం, వాళ్ళకు సంబంధించిన వాటా అనేది 50%. కాబట్టి మనం ఒకవేళ బైపీసీ వాళ్ళు ముందే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మన బైపీసీకి ఉండే సీట్లు ఎన్ని? 6,000. మరి సరిపోతాయా? ఎక్కడికి పోయినా ఫుల్ కాంపిటీషన్, అసలు సరిపోవు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంపీసీ వాళ్ళకు కేటాయించిన 6,000 సీట్లు ఏవైతే ఉన్నాయో 6,000 సీట్లలో ఎంపీసీ వాళ్ళు జాయిన్ కాదు. ఎందుకు? ఎంపీసీ వాళ్ళకు ఇంజనీరింగ్ లో మంచి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు బైపీసీకి ఎందుకు వస్తాడు? సరే బీ ఫార్మసీకి ఎందుకు వస్తాడు? ఫార్మ్ డీకి ఎందుకు వస్తాడు? బయోటెక్నాలజీకి ఎందుకు వస్తాడు? రారు. కాబట్టి కొంతమంది వస్తారు. అంటే ఈ 6,000 సీట్లు ఏవైతే ఎంపీసీ వాళ్ళకు కేటాయిస్తామో కేటాయించిన సీట్లలో దాదాపుగా ఒక 500 నుంచి 1,000 మెంబర్స్ జాయిన్ అవుతారు. అంటే వాళ్ళకి సీట్లు మిగిలిపోయినాయి కదా. ఇప్పుడు ఎవరికి మిగిలిపోయినాయి? ఎంపీసీ వాళ్ళకు మనం 6,000 సీట్లు అంటే మన బైపీసీకి సంబంధించినటువంటి ఫార్మసీ సీట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యేది ఓన్లీ 1,000 మెంబర్సే. మరి మిగతా 5,000 సీట్లు మిగిలిపోతాయి కదా. అంటే వాళ్ళు తీసుకోగా మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి మళ్ళీ మన బైపీసీలో కలుపుతారు. అంటే ఆల్రెడీ బైపీసీకి 6,000 ఉన్నాయి. ఆ 6,000 లో ఎంపీసీ వాళ్ళు తీసుకోగా మిగిలిన సీట్లు అన్ని 5,000. అంటే అవన్నీ తీసుకొచ్చి మన బైపీసీలో కలపడం ద్వారా మనకు మళ్ళీ 11,000 సీట్స్ అయిపోతాయి. అంటే వాటా ప్రకారంగా 6,000. కానీ ఎంపీసీ వాళ్ళకు సంబంధించిన వాటా ప్రకారంగా 6,000. కానీ వాళ్ళు జాయిన్ కాదు. కాకపోతే వాళ్ళకు సంబంధించిన సీట్లు ఏవైతే వాళ్ళు జాయిన్ కావట్లేదో ఆ సీట్లను తీసుకొచ్చి మన ఫార్మసీ కౌన్సిలింగ్ లో కలపడం ద్వారా మనకు 11,000 10,000 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రైట్? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదన్న అట్లా అసలు వద్దు ముందు బైపీసీ కౌన్సిలింగ్ కండక్ట్ చేద్దామంటే ఏమవుతుంది? మన బైపీసీ కౌన్సిలింగ్ కనుక ముందే కండక్ట్ చేస్తే ఫార్మసీకి మనకు ఉన్నాయి 6,000. అంతే కదా? అంతేనా? 6,000 సీట్ వస్తుందా? అందుకనే ముందు ఎంపీసీ వాళ్ళు మీరు ఎంతమంది అయితే ఫార్మసీలో జాయిన్ అవుతారో జాయిన్ కాండి. మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లు మేము బైపీసీ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను. బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయిన తర్వాత సీట్లు మిగిలిన తర్వాత ఆ సీట్లను తీసుకొచ్చి బైపీసీలో కలిపిన తర్వాతనే కౌన్సిలింగ్ ఉంటుంది. అప్పటి వరకు ఉండదు. ఇప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ ఉందో బైపీసీ కౌన్సిలింగ్ సంబంధమే లేదు. దాంట్లో ఫార్మసీ కౌన్సిలింగ్ అసలు సంబంధమే లేదు. అన్న ఫార్మసీ సీట్లు కూడా ఉన్నాయంటే ఉన్నాయి. ఆ ఫార్మసీ సీట్లు వాళ్ళే ఎంపీసీ వాళ్ళే. సో కాబట్టి ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలి? ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయినాకనే ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి. అదే కరెక్ట్. అలా జరుగుతూనే మనకు కొన్ని సీట్లు కలిసి వస్తాయి. లేకపోతే కాదు కూడదు అనుకుంటే ఇవే 6,000 సీట్లలో మనం అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే ఈ ఫార్మసీ రిలేటెడ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. రైట్? క్లియర్ కట్. ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏ కౌన్సిలింగ్ జరుగుతుంది? ఫార్మసీ రిలేటెడ్. అంటే ఏ కౌన్సిలింగ్లు? ఫార్మ్ డి, బి ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అదొకటి. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ అన్న. సో అగ్రికల్చర్ ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అగ్రికల్చర్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి తెలంగాణ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది కేవలం అప్లై చేసుకోవడానికి మాత్రమే. కౌన్సిలింగ్ వేరే జరుగుతుంది. అప్లై చేసుకోవడం ఏంటి, కౌన్సిలింగ్ వేరే అనుకోవచ్చు. సో అగ్రికల్చర్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ అంటే ఏమేమి వస్తాయి? అగ్రికల్చర్ వస్తుంది, వెటర్నరీ సైన్స్ వస్తుంది,
హార్టికల్చర్ వస్తుంది, ఫిషరీ సైన్స్ వస్తుంది, బీఎస్సీ ఆర్ట్స్ కూడా వస్తుంది. ఈ కోర్సులో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దేని బేస్ చేసుకొని, ఎంసెట్ లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని అప్లై మాత్రమే చేస్తారు. సరే అన్న, మీరు అన్నట్టుగా మనకు అప్లై అయితే చేస్తాం, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేస్తాం. అసలు ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ముందుకు వెళ్ళాలంటే నీట్ కౌన్సిలింగ్ కావాలి. నీట్ కౌన్సిలింగ్ అయితే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. నిజంగా దీంట్లో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళని కానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళని కానీ, వాళ్ళని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా వీళ్ళు వెయిట్ చేస్తారండి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి. ఇదేందన్నా మళ్ళీ నీట్కున్న దీనికి సంబంధం ఏంటి? ఒక్కసారి మీరు థింక్ చేయండి. నీట్లో 500 మార్కులు వచ్చిన క్యాండిడేట్, 600 మార్కులు వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ అగ్రికల్చర్ కూడా అప్లై చేస్తారు కదా. మరి ముందే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కనుక కండక్ట్ చేస్తే నీట్ కౌన్సిలింగ్ జరగదు అనుకుందాం, తర్వాతనే జరిగింది అనుకుంటాం. వాళ్ళందరూ ఏం చేస్తారు? అగ్రికల్చర్లో వచ్చి జాయిన్ అవుతారు. అగ్రికల్చర్లో జాయిన్ అవుతారు, రౌండ్ 2 అయిపోతుంది. తర్వాత నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అగ్రికల్చర్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ నీట్కి పోతారు కదా. మరి ఇక్కడ ఖాళీ అయిన సీట్లు మళ్ళీ ఓవర్ ఫిల్ చేయాలి, మళ్ళీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. సో ఇంత హెడేక్ అవుతుందని చెప్పేసి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఈ ఏదైతే డిగ్రీ అంటే ఎంబీబీఎస్కి ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి డిగ్రీ ఉంది కాబట్టి, సో దట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ కాబట్టి ఫస్ట్ ఆ డిమాండ్ కోర్సెస్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ వాళ్ళ కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ బీడీఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి రౌండ్ 1 రౌండ్ 2 కేటగిరీ ఏ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అగ్రికల్చర్ కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. సో మరి ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా చెప్తాను. సో మొత్తం అయితే అగ్రికల్చర్ కౌన్సిల్ కండక్ట్ చేయాలంటే ముందు మనం ఇప్పుడు ప్రెసెంట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? నీట్ వాళ్ళ రౌండ్ 1 అయిపోయేంత వరకు. సో వాళ్ళ రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైతే అగ్రికల్చర్ అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ లిస్ట్ ను మెరిట్ లిస్ట్ అనుకొని ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా నీట్ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలా కాకుండా ముందే కండక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ జాయిన్ అవుతారు, నీట్కి వెళ్ళిపోతారు, ఇక్కడ జాయిన్ అవుతారు, బీడీఎస్కి వెళ్ళిపోతారు, ఇక్కడ జాయిన్ అవుతారు, డిఫరెంట్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సీట్లు ఖాళీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డిమాండ్ ఉన్నటువంటి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తారు. సో మరి ఇప్పుడు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఎప్పుడన్నా? నీట్ కౌన్సిలింగ్ అయిపోయినాక. నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడన్నా? అది కోర్టు కేసులో ఉంది. ఎవరు చెప్తారు? కాబట్టి మనము ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మన ఛానల్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్ గా దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయింది అన్న. ఫారెస్ట్రీ ఎప్పుడు? సో ఫారెస్ట్రీ ఎప్పుడు అంటే అగ్రికల్చర్ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయినాక ఫారెస్ట్రీ. మరి అగ్రికల్చర్ ఎప్పుడు? నీట్ది అయిపోవాలి. రైట్. సో ఈ విధంగా ఇంటర్ డిపెండ్స్ ఉంటుంది. ఇంకొక కోర్సు అన్న నర్సింగ్ ఎప్పుడు? నర్సింగ్ పారామెడికల్ ఎప్పుడు? ఈ నర్సింగ్ పారామెడికల్ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ మనకి దసరా అయిపోద్దండి. ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోవాలి, ఇటు బైపీసీ వాళ్ళ ఫార్మసీ కౌన్సిలింగ్ అయిపోవాలి, నీట్ కౌన్సిలింగ్ అయిపోవాలి, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోవాలి, ఫారెస్ట్రీ కౌన్సిలింగ్ అన్ని కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కు జరిగేది నర్సింగ్. అంటే ఇక్కడ బైపీసీ వాళ్ళు పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నారా అన్న? అన్ని రోజులు వెయిట్ చేస్తే పక్కింటి అంకులు, పక్కింటి ఆంటీ నువ్వు ఫెయిల్ అయినవా, నువ్వు ఇలా జాయిన్ కావట్లేదు, మా వాడు డిగ్రీలో జాయిన్ అంటూ రోజు కాలేజీకి పోతాడు, అసలు నువ్వు చదివినవా లేదా అని చెప్పేసి ఇలా చాలా క్వశ్చన్ చేస్తున్నాను అన్న. వాళ్ళకి ఏం చెప్పాలంటే బైపీసీ అంటే గిట్లనే ఉంటుంది, నీటు అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చరు, ఫార్మ్ డి, ఫార్మ్ బి ఫార్మసీ, ఇట్లా ఎన్నో కోర్సులు ఉంటాయి. దాంట్లో మా కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది, అందుకని చెప్పేసి ఆ కౌన్సిలింగ్ అయిపోయేదాకా వెయిట్ చేస్తున్నామని చెప్పి చెప్పుకోవాలి అంతే. అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఎందుకు మనం ఇంటి దగ్గర ఉంటున్నామనే విషయం తెలియదు. సో ఇంకొక 1 మంత్ వరకు కూడా ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ తెలంగాణలో అయితే స్టార్ట్ అయింది. అప్లై చేసుకునే వెయిట్ చేస్తాం. ఎందుకంటే అప్లికేషన్ చూడండి మీరు ఎప్పటి వరకు ఉంది. అప్లికేషన్ నెక్స్ట్ మంత్ 17th వరకు అగ్రికల్చర్ అప్లికేషనే ఉంది. అంటే 1 మంత్ అయితే ఖాళీనే కదా. పోనీ ఎంపీసీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేద్దాం, ఎంపీసీకి మనకు సంబంధం ఉందా? లేదు. పని నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా? లేదు. కాబట్టి ఈ విధంగా మనకు బైపీసీ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో మళ్ళీ సోది పెడతానా, ఎక్కడ వరకు వచ్చాము? ఎంసెట్ నుంచి నర్సింగ్లో పారామెడికల్లో జరిగే కౌన్సిలింగ్, ఈ కౌన్సిలింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే దసరా దీపావళి వస్తుంది. నెక్స్ట్ ఇక నీట్ విషయానికి వద్దాం. నీట్ అనేది మన చేతిలో లేదు. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేది. ఆ చేతిలోకి వెళ్ళి ఇప్పుడు కోర్టులు కేసులు అని చెప్పేసి అది సుప్రీంకోర్టుల చేతిలో ఉంది. సో ఏదేమైనా కూడా
ఇంకొక 10-15 డేస్లో నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 1 month జరుగుతుంది అది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో ఆల్మోస్ట్ ఆగస్టు మంత్ మొత్తము నీట్ కౌన్సిలింగ్ ఉండొచ్చు. సో ఈ నీట్ కౌన్సిలింగ్ MBBS BDS జరుగుతుంది ఫస్ట్. ఇక దీని తర్వాత ఆయుష్కు సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి MBBS BDSకి సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఆయుష్ కౌన్సిలింగ్ జరగవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్లో ఆయుష్ రిలేటెడ్ కౌన్సిలింగ్ జరగవచ్చు. రైట్. సో నీట్ ద్వారా జరిగేటి ఇవి మన రాష్ట్రంలో ఇవి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్కులను బేస్ చేసుకున్నా. ఇంటర్మీడియట్ మార్కులను బేస్ చేసుకుని దోస్త్ అనే వెబ్సైట్ ద్వారా ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటున్నారు. సో దానికి బైపీసీ కూడా ఎలిజిబిలిటీ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవుతాం. ఇది కాకుండా అలైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పేసి అలైడ్ కోర్సెస్ అని చెప్పేసి చెప్పారు. అవి మీకు ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఏ కోర్సులు మళ్ళీ ఒకసారి చూద్దామండి. మళ్ళీ ఒకసారి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అని చెప్పేసి అంటాం. అంటే ఇవి పారామెడికల్ కోర్సెస్ వేరు, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ వేరు. కాబట్టి దీంట్లో అనెస్థీషియా ఇవన్నీ టెక్నీషియన్ అని అంటాం. ఇవన్నీ టెక్నాలజీ అనే నేమ్తో నుండి టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ టైప్ లో ఉంటాయి. సో ఇవన్నీ అలైడ్ హెల్త్ సైన్స్ అంటే అనెస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియో వ్యాక్యులర్ టెక్నాలజీ, రెనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియో టెక్నాలజీ, ఆడియో అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, రేడియాలజీ, ఇమేజ్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో థెరపీ టెక్నాలజీ, ఈ విధంగా కొన్ని హెల్త్ సైన్స్ అలైడ్ కోర్సెస్ ఉంటే ఈ కోర్సెస్ ఎప్పుడు జరుగుతాయి అంటే లాస్ట్ కౌన్సిలింగ్, అది నవంబర్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు, జనవరి కావచ్చు. సో ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఇంత ముందే చెప్పాను. ఎంపీసీ కౌన్సిలింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ అయితే కానీ ఫార్మసీ కౌన్సిలింగ్ కాదు, నీట్ కౌన్సిలింగ్ అయితే కానీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కాదు, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయితే కానీ ఫారెస్ట్ కౌన్సిలింగ్ కాదు, ఫారెస్ట్ కౌన్సిలింగ్ అయితే కానీ TSMC ద్వారా నర్సింగ్ కౌన్సిలింగ్ కాదు, డిగ్రీ, అదేవిధంగా నీటు, ఫార్మసీ, ఈ కౌన్సిలింగ్ అన్నీ అయితే కానీ హెల్త్ సైన్స్ అలైడ్ సంబంధించిన కౌన్సిలింగ్ కాదు. ఈ విధంగా బైపీసీ వాళ్ళు ఎప్పుడు వెయిటింగ్ లిస్టే, ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటాను ఎంతమంది అనుకున్నా తప్పదు. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా క్లియర్ కట్ గా బైపీసీకి సంబంధించి ఏముండాలంటే పేషెన్స్ ఉండాలి. పక్కోళ్ళు నువ్వు ఫెయిల్ అయినవా, పక్కోళ్ళు నువ్వు అసలు చదువుకోవా, పక్కోళ్ళు ఇదా అంటున్నారని చెప్పేసి అంటే వాళ్ళకేం తెలుసు ఈ బైపీసీ వాళ్ళ కష్టాలు. ఒకడేమో కోర్టు కేసు అంటాడు, ఒకడేమో రీనీట్ అంటాడు, ఒకడేమో ఎగ్జామ్ అంటాడు, ఒకడేమో ఉండదు అంటాడు, ఒకడు ఎంపీసీ అంటాడు, ఒకడు బైపీసీ అంటాడు, ఒకడు ఆ కౌన్సిలింగ్ అయితే కానీ ఈ కౌన్సిలింగ్ జరుగుతాయి అంటారు. మిగతా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఆడ వచ్చే నోటిఫికేషన్ ఏంటిది, దాంట్లో ఉన్న పాయింట్లు ఏంటో తెలియదు, కౌన్సిలింగ్ జరుగుతుంది. అది ఎవరికి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఆ కౌన్సిలింగ్ ఎంపీసీ వాళ్ళదా, బైపీసీ వాళ్ళది ఏ కోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని కరెక్ట్ గా వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మన తెలుగు అప్డేట్స్ ఛానల్ నుంచి వెళ్ళి బైపీసీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎంతమంది బైపీసీ స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఐఎమ్ బైపీసీ స్టూడెంట్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. బైపీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, ఎంపీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, కామెంట్ సెక్షన్ లో చూద్దాం. ఐఎమ్ బైపీసీ ఆర్ ఐఎమ్ ఎంపీసీ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా అన్నా నేను బైపీసీ, ఐఎమ్ బైపీసీ, హ్యావ్ పేషెన్సీ, ఐఎమ్ ఎంపీసీ, నో పేషెన్సీ, లేకపోతే పేషెన్సీ. బైపీసీ వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు, నిజంగా బైపీసీ వాళ్ళకు ఉన్న కష్టాలు మిగతా వాళ్ళకు ఉంటాయా, ఉండవా? బైపీసీ అంటేనే వెయిటింగ్, అవునా కాదా అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత బైపీసీకి సంబంధించి ఈ కోర్సు తీసుకోవడం వల్ల హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నారా, అన్హ్యాపీగా ఉంటున్నారా అనుకుంటున్నా అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. ఇక బైపీసీకి సంబంధించి ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, బైపీసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ కానీ, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కానీ, ఫారెస్ట్ కౌన్సిలింగ్ కానీ, నర్సింగ్ కౌన్సిలింగ్ కానీ, పారామెడికల్ కౌన్సిలింగ్ కానీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్ కానీ, నీట్కి సంబంధించి MBBS, BDS, ఆయుష్, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ, ఇంటర్మీడియట్ తో పాటు జాయిన్ అయ్యే డిగ్రీ కాలేజెస్ కానీ, లేదా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ కానీ, వాటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను. మరి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే లైక్, అదే విధంగా సబ్స్క్రైబ్. తెలుగు అప్డేట్స్ కొత్తగా ఇచ్చాం కదా, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డౌట్స్ చాలా వరకు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.